మాథ్యూ చాప్టర్ 7 వర్స్ 9. మత్తయి సువార్త 7వ అధ్యాయము 9వ వచనము. ఆర్ విచ్ వన్ ఆఫ్ యూ ఇఫ్ హిస్ సన్ ఆస్క్స్ హిమ్ ఫర్ బ్రెడ్ విల్ గివ్ హిమ్ అ స్టోన్? తెలుగులో చూద్దాము. మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు తను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చునా? చేపను అడిగిన ఎడల పామునిచ్చునా? అని చెప్పి 2 క్వశ్చన్స్ దేవుడు మన ముందు పెట్టారు. మనకు బిడ్డలు ఉన్నారనుకోండి, మన బిడ్డల్లో మరి ఏ మనుషుడైనా సరే తన కుమారుడు ఎవరైనా సరే ఈ లోకంలో ఉన్నటువంటి ఏ తల్లి కానీ ఏ తండ్రి కానీ కొడుకు లేదా కూతురు వాళ్ళ దగ్గరకు వచ్చేసి మమ్మీ నాకు బ్రెడ్ ఇవ్వా లేదా రొట్టెని ఇవ్వా అని అంటే రాతిని తీసుకొచ్చి ఇచ్చి ఇదిగోమ్మ బ్రెడ్ అని చెప్తుందా? ఎట్టి పరిస్థితిలో చెప్పదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా బిడ్డల్ని ఎంతగానో ప్రేమించేవారుగా ఉంటారు. చేపను అడిగితే పామునిస్తుందా అని చెప్పి మరొక 2వ క్వశ్చన్. చేపని బిడ్డ అడిగాడు అనుకోండి లేదా అడిగిందనుకోండి, వాడికి పాముని తీసుకొచ్చి ఇచ్చి ఇదే చేప అని చెప్పి తల్లిదండ్రులు ఎవరైనా ఎక్కడైనా చెప్తారా? ఈ లోకపు తల్లిదండ్రులే అంతగా పిల్లల్ని ప్రేమిస్తే పరలోకపు తండ్రినైనటువంటి నేను మరి ఎంతగా ఎక్కువగా ప్రేమిస్తాను. నా రూపంలో నా స్వహస్తాలతో మిమ్మల్ని చేసుకున్నానే, మరి మనిషిని అలాంటి మరి తల్లి గర్భంలో మీకు రూపాన్ని ఏర్పరిచింది నేనే కదా. అలాంటి నేను మరి ఈ లోకపు తల్లిదండ్రుల కన్నా మరి నిశ్చయముగా అడిగిన దాన్ని మీకు ఇవ్వనా? కాకపోతే మీరు అడగాలి, తర్వాత విశ్వసించాలి. నా తండ్రి ఇస్తారు, ఇచ్చే దేవుడు అని చెప్పి ఆ 2 జరిగినట్టయితే తప్పనిసరిగా నేను మీకు ఇస్తాను అని దేవుడు చెప్తున్నారు. ప్రియమైన మాట్లారా, న్యూ ఇయర్లో మరి మనం న్యూ ఇయర్లో ఏ డెసిషన్స్ తీసుకుందాం దేవుని కోసం. మనం కొన్ని డెసిషన్స్ తీసుకోవాలి దేవుని కోసం. పాత సంవత్సరం గడిచిపోయిన సంవత్సరంలో దేవుడు మనకి ఎన్నో చేశారు. అయితే న్యూ ఇయర్లో మనం ఏం చేయబోతున్నాం ఆయన కోసం? దేవునికి మాటలు ఇచ్చుకొని వాటిని నెరవేర్చే వారముగా ఉన్నట్లయితే దేవుడు మనకు ఎంతో సంతోషిస్తారు. పవిత్రమైన పనులు 4 చేస్తాను, 4 ఫాలో అవుతాను నేను, లేదా 2 ఫాలో అవుతాను దేవుని కోసం. ఈ సంవత్సరం ప్రాక్టీస్ చేసుకుంటాను, నాకు అవి ఎంత కష్టంగా ఉన్నా అని మనం మంచి నిర్ణయాలు దేవుని దగ్గర తీసుకుంటే న్యూ ఇయర్లో కొత్త సంవత్సరం రోజు కానీ తర్వాత కానీ ఎంతగానో సంతోషిస్తారు.